2026వ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో వివరణాత్మక సమాచారం ఇక్కడ ఉంది. 2026వ సంవత్సరం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త మలుపు కాబోతోంది. ఈ వివరాలను ప్రజలకు అర్థమయ్యేలా, వారి మనసుకి హత్తుకునేలా చాలా వినయపూర్వకమైన శైలిలో ఇక్కడ మీకు అందిస్తున్నాము. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రియమైన సోదర సోదరీమణులకు నమస్కారం. కాలచక్రంలో మరో కీలకమైన ఏడాది 2026 మన ముందుకు రాబోతోంది. ఈ ఏడాది గ్రహగతులు మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మేషరాశి. ఈ మేషరాశి వారి ఒక కెరీర్ వచ్చేసి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ పొదుపు చేయడం కష్టమవుతుంది. అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే చిన్నపాటి శారీరక ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త అయితే అవసరము. అయితే ఈ రాశివారు ఒక చిన్న పరిహారం అయితే చేయాలి. మాతృ సమానురాలైన స్త్రీలకు పాలు, చక్కెర నైవేద్యంగా ఇవ్వడం శుభప్రదం. అలాగే ఇంకా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ ఏడాది ఆరంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా జూన్ తర్వాత అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు పడిన కష్టానికి గుర్తింపు లభించే సమయం ఇది. ఈ రాశి వారికి ఒక చిన్న సూచన ఏంటంటే అనవసరమైన ఆవేశాన్ని తగ్గించుకోండి. మీ మాట తీరులోనూ మీరు విజయాలను అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దన్నమాట. ఇకపోతే రెండవ రాశి వృషభ రాశి వారు. వీరి కెరీర్ పరంగా చూస్తే చాలా అనుకూలమైన సంవత్సరం అన్నమాట ఇది. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, అంటే మీరు చేసే ఉద్యోగంలో. ఇక ఆర్థిక పరంగా చూస్తే ధనలాభం మెండుగా ఉంటుంది. ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నమాట. ఇక ప్రేమ వివాహం పరంగా చూస్తే అవివాహితులకు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే వీరు చేయవలసిన పరిహారం ఏంటంటే మెడలో వెండి గొలుసు ధరించడం మంచిది. ఇంకా వృషభ రాశి వారికి 2026 ఒక స్వర్ణయుగం లాంటిదన్నమాట. ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం వరిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఒక చిన్న సూచన ఏంటంటే అదృష్టం బాగుంది కదా అని మితిమీరిన ఖర్చులు చేయకండి. పొదుపు పట్ల శ్రద్ధ వహించండి. ఇక మూడో రాశివారు మిథున రాశివారు. వీరి కెరీర్ చూసుకుంటే మార్చి తర్వాత విదేశీ ప్రయాణాలకు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు బలమైన యోగం ఉంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ధ్యానం అలవాటు చేసుకుంటే మంచిది. ఈ రాశివారు ఒక చిన్న పరిహారం చేయాలి. ఏంటి అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శ్రేయస్కరం. ఇక వీరు మిగతా కొన్నాళ్ళుగా వేస్తున్న ప్రణాళికలు ఈ ఏడాది కార్యరూపం దాల్చుతాయన్నమాట. ముఖ్యంగా విదేశీయానం చేయాలనుకునే వారి కళ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ సంవత్సరంలో. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. ఇక నెక్స్ట్ నాలుగవ రాశి కర్కాటక రాశి. వీరి కెరీర్ వచ్చేసి మే నెలలో గురుగ్రహ ప్రభావం వల్ల కెరీర్లో ఊహించని పురోగతి ఉంటుంది. కుటుంబం పరంగా తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగానేమో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒక చిన్న పరిహారం చేయాలన్నమాట. అదేంటంటే శివాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి అయితే లభిస్తుంది. ఇక ఐదవ రాశి వచ్చేసి సింహరాశి. ఈ రాశి వారి కెరీర్ పరంగా చూసుకుంటే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. ఆర్థిక పరంగానేమో సంపద పెరుగుతుంది, కానీ గర్వాన్ని దరిచేరనీయకండి ఖచ్చితంగా. ఇక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలి. అలాగే ఒక చిన్న పరిహారం చేయాలి. ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇంకా సింహరాశి వారు ఈ ఏడాది ఉన్నత పదవులను అధిరోహించే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ మెప్పిస్తాయి. ఒక చిన్న సూచన ఏంటంటే అధికారం వచ్చినప్పుడు వినయాన్ని మరవకండి. అహంకారం మీ పతనానికి దారితీయవచ్చు, జాగ్రత్త. ఇక ఆరవ రాశి వచ్చేసి కన్యా రాశి. వీరి కెరీర్ వచ్చేసి వృత్తిపరంగా కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఒక మంచి ఉద్యోగం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఇక చదువు ఎలా ఉంటుందంటే ఈ రాశివారి
ఈ రాశి వారికి చదువు విద్యార్థులకైతే పోటీ పరీక్షలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థిక పరంగా నిలకడగా ఉంటారు. పాత అప్పులైతే తీరిపోతాయి. ఇక చేయవలసిన పరిహారం వచ్చేసి గణపతి ఆరాధన, గరిక సమర్పించడం శుభప్రదం. ఇక విద్యార్థులకు, పరిశోధకులకు ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. మీరు నేర్చుకునే కొత్త విషయాలు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఒక చిన్న సూచన ఏంటంటే పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి. ఇక 7వ రాశి వచ్చేసి తులారాశి. కెరీర్ పరంగా ఏప్రిల్ వరకు కొత్త ఒత్తిడి ఉన్న ఆ తర్వాత అభివృద్ధి బాట పడతారు. ఆర్థిక పరంగానేమో ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రణాళిక అయితే ఖచ్చితంగా అవసరం. అలాగే విదేశీయానం చేయాలనుకునే వారికైతే, విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల అయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట ఈ సంవత్సరంలో. ఒక చిన్న పరిహారం అయితే ఈ రాశి వారు చేయాలి. అదేంటంటే లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా తులారాశి వారికి సంబంధాల పరంగా ఈ ఏడాది కొత్త పాఠాలను నేర్పుతుంది. వ్యాపార భాగస్వాముల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారికి ఒక చిన్న సూచన ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యమైన పత్రాల మీద సంతకం చేసే ముందు 1-2 సార్లు సరిచూసుకోండి. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి వృశ్చిక రాశి. ఈ రాశి వారి కెరీర్ వచ్చేసి కష్టపడి పనిచేసే గుణం మీకు ఉంటుంది కనుక మీకు ఖచ్చితంగా విజయాన్ని అయితే అందిస్తుంది. సహోద్యోగుల సహకారం అయితే లభిస్తుంది. ఇక ఆరోగ్య పరంగానేమో ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. కుటుంబం పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. సర్దుకుపోవడం అయితే చాలా ఉత్తమం. చిన్న పరిహారం చేసుకోవాలి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. మీరు ఎంత కష్టపడితే అంతటి ఉన్నత విద్యకి చేరుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారవచ్చును. ఇక ఈ రాశి వారికి చిన్ని సూచన ఏంటంటే కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించడం నేర్చుకోండి. ఇక 9వ రాశి వచ్చేసి ధనస్సు రాశి. ఈ రాశి వారి కెరీర్ వచ్చేసి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయన్నమాట. ఆర్థిక పరంగానేమో ఫిబ్రవరి నుండి మే మధ్య ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక శుభకార్యాలేమో మే నెల నుండి జూలై మధ్య ఇంట్లో పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయి. ఇక చేయవలసిన పరిహారం వచ్చేసి గురువారం దక్షిణామూర్తికి శనగలు సమర్పించడం చాలా శుభము. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఈ ఏడాదినైతే తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి ఈ రాశి వారికి. ఈ రాశి వారికి చిన్న సూచన ఏంటంటే దాన ధర్మాలు చేయడం వల్ల మీ సంపద మరింత వృద్ధి చెందుతుంది. సో పెద్దల ఆశీస్సులు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇక నెక్స్ట్ రాశి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారి కెరీర్ వచ్చేసి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. పెండింగ్లో ఉన్న పనులైతే పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఫిబ్రవరి నుండి మే మధ్య ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాల పరంగా చూసుకుంటే మే నుండి జూలై మధ్య ఇంట్లో పెళ్లి సంబంధాలు అయితే కుదురుతాయంట. ఈ రాశి వారు చిన్న పరిహారం అయితే చేయాలి. గురువారం దక్షిణామూర్తికి శనగలు సమర్పించడం చాలా శుభము. ఇక నెక్స్ట్ రాశి 10వ రాశి వచ్చేసి మకర రాశి అండి. ఈ మకర రాశి వారి కెరీర్ వచ్చేసి శని అనుగ్రహం వల్ల ఆస్తి, వాహన యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అయితే ఖచ్చితంగా లభించవచ్చు. ఇక ఆర్థిక పరంగా అయితే ఆదాయ ప్రవాహం నిరంతరంగా ఉంటుంది. కుటుంబం ఏమో అపార్థాలకు తావివ్వకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఈ రాశి వారు చేయవలసిన చిన్న పరిహారం ఏంటంటే జేబులో వెండి ముక్కను ఉంచుకోవడం ఉత్తమం. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఈ ఏడాది తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. సొంత ఇల్లు లేదా స్థలం కొనాలనే కోరిక ఈ ఏడాది నెరవేరే సూచన ఉన్నాయన్నమాట. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఒక చిన్న సూచన అండి. ఏంటంటే బద్ధకాన్ని అయితే వదిలిపెట్టండి. సమయపాలన పాటిస్తే తిరుగులేని విజయాలు అయితే మీ సొంతం అన్నమాట. ఇక 11వ రాశి కుంభరాశి. ఈ రాశి వాళ్ళ కెరీర్ చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం వల్ల పని భారం ఎక్కువగా ఉంటుంది. కానీ పట్టుదలతో అయితే విజయం సాధిస్తారు. ఇక ఆర్థిక పరంగానేమో ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే అసలే కాదు. ఇంకా కుంభరాశి వారి యొక్క సంతానం గురించి చూసుకుంటే, కొత్తగా పెళ్ళైన వారికైతే ఇంకా ఎవరికైనా సంతానం కలగకపోతే సంతాన యోగం అయితే ఈ సంవత్సరంలో కనిపిస్తోంది. ఇంకా అలాగే పరిహారం చేయాలన్నమాట ఈ రాశివారు. అదేంటంటే ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీస పఠించడం అయితే తప్పనిసరి. అలాగే వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, సో ఉన్నప్పటికీ కూడా మీ నిబద్ధత మిమ్మల్ని కాపాడుతుంది. కష్టకాలంలో ఎవరు మనవారో ఎవరు కాదో మీకు అర్థమయ్యే సమయం ఈ 2026. ఈ రాశి వారికి ఒక చిన్న సూచన ఏంటంటే, ప్రతి శనివారం పేదలకు సహాయం చేయండి. కష్టపడే తత్వాన్ని అసలే వదులుకోవద్దు. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి మీనరాశి, 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళ కెరీర్ చూసుకుంటే, రాహు శని ప్రభావం వల్ల కెరీర్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఓపిక అయితే చాలా అవసరం. ఆర్థిక పరంగానేమో కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుందంట ఈ మీనరాశి వారికి. అలాగే ప్రేమ పరంగా చూసుకుంటే, ప్రేమ వ్యవహారాల్లో అయితే ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఈ రాశి వారు ఒక చిన్న పరిహారం చేయాలి. ఏంటంటే, గురువారం రోజు పేదలకు అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈ ఏడాది చాలా విభిన్నంగా ఉంటుంది. ఒంటరిగా ఉండేవారికి తోడు దొరుకుతుంది. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి ఒక మంచి పేరైతే ఖచ్చితంగా వస్తుంది. ఒక చిన్న సూచన ఏంటంటే, ఈ రాశి వారికి ఊహల్లో విహరించకుండా వాస్తవంలో బతకడం నేర్చుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఇక ఈ రాశుల సమాచారం ముగిసిందనమాట. ఒక చిన్న ముగింపు ఏంటంటే, గ్రహాల సమాచారం మనకు దారి చూపిస్తుంది, కానీ మన కర్మ మరియు మన పడే కృషి మాత్రమే మన గమ్యాన్ని చేరుస్తాయి. 2026 అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.